I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 7th Sabbath School lesson study in Telugu language. Now I will switch out to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. మీకు అందరికి కూడా ప్రార్థనా విజ్ఞప్తి. ఇక్కడ స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో మాకు ఈ వారం అంతా కూడా ప్రార్థనా వారం జరుగుతుంది. వాక్య పరిచర్య చేయటానికి లండన్ నగరం నుంచి పాస్టర్ మోహన్ రావు అబ్బదాసరి గారు వచ్చారు. పాస్టర్ మోహన్ రావు అబ్బదాసరి వీరు 21 సంవత్సరాల నుంచి లండన్లో ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. వారి సతీమణి గారు వచ్చారు. వారికి 3 కుమార్తెలు. వారి పెద్ద కుమార్తె మెడికల్ డాక్టరు, 2వ కుమార్తె నర్సింగ్ చదువుతున్నారు, 3వ కుమార్తె ఇంకా హై స్కూల్ చదువుతున్నారు. అయితే పాస్టర్ మోహన్ రావు గారు, వారి యొక్క సతీమణి గారు రోజలిన్ వారి పేరు, వారిద్దరు వచ్చి ఇక్కడ ప్రతి ఉదయం సాయంత్రం ఇంగ్లీష్లో, అందరు కూడా మన భాష వారు కాదు కనుక అనేక భాషల వారు ఉన్నారు కనుక ఇంగ్లీష్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. ఇంగ్లీష్లో మనం దీన్ని వీక్ ఆఫ్ ప్రేయర్ అంటాం. సో మీరు వారి కొరకు ప్రార్థించండి. ఇది అయిన తర్వాత ఒక వారం తర్వాత మరలా వారు తిరిగి వెళ్ళిపోతారనమాట. వారిది నూజివీడు దగ్గర గోపవరం, చింతలవల్లి. వారి యొక్క భార్య గారిది తమిళనాడు. వీరి కొరకు ప్రార్థించండి. నేను ఎప్పుడు లండన్ వెళ్ళినప్పటికీ వారు నాకెంతో చక్కని పరిచర్య చేస్తున్నారు. వారే నాకు ఆశ్రయం ఇస్తున్నారు. అక్కడ వారి దగ్గరే ఉంటున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినప్పటికీ వారి దగ్గరే ఉండి వారే అక్కడ ఏ చర్చిలో వాక్య పరిచర్య చేయాలో ఏర్పాటు చేస్తారనమాట. నాకెంతో వారు సహకారిగా ఉపకారిగా ఉన్నారు ఈ పరిచర్యలో. మీరందరూ కూడా ఈ జరుగుతున్న వీక్ ఆఫ్ ప్రేయర్ కొరకు, ప్రార్థన వారం కొరకు ప్రార్థించి అనేక మంది యవనస్తులు వారి హృదయాలను ప్రభువు సమర్పించేలాగా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 7వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. 7వ పాఠం యొక్క పాఠ్యాంశం ఇంగ్లీష్లో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అన్నారు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్. మన భాషలో నేను పాపము సమస్య అనగా పాపం ద్వారా అనేక సమస్యలు వచ్చేసాయి. మనం ఈ లోకంలో సమస్య అనుకుంటున్న ఏ సమస్య అయినా సరే పాపం వల్లనే వచ్చింది. అనగా మూల కారణం పాపమే దానికి. ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఆ విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా ప్రాంతాన్ని మీరు ప్రేమించి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ లోకంలో మేము జీవిస్తుండగా ప్రభా మాకు అందరికీ సమస్యలు వచ్చాయి తండ్రి. ఈ సమస్యలన్నిటి నుంచి కూడా తొలగించగలవారు మీరు. ఈ సమస్యలన్నిటికి కూడా జవాబు ఇచ్చి మమ్మల్ని ఈ సమస్యల్లో నుంచి, చిక్కుల్లో నుంచి తొలగించగల సత్తా శక్తి మీకు మాత్రమే ఉన్నది ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు త్వరలో వస్తున్నారు. రెండోసారి మీరు వచ్చి ఈ యొక్క సమస్యలు లేకుండా, పాపం లేకుండా సమస్తాన్ని కూడా మీరు తొలగిస్తారని మాకు వాగ్దానం చేశారు. త్వరగా వచ్చి మీరు రెండవ రాకడ ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఈ లోకంలో తొలగిపోయి మరలా క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టిస్తానని మాకు వాగ్దానం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ వీడియోని ఇతరులకు ఎవరైతే పంచుతున్నారో వారందరినీ ఆశీర్వదించండి. మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని, మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృప దయచేయమని, నాకు ఇక్కడ సహకరిస్తున్న ఈ రికార్డింగ్కి, ఎడిటింగ్కి, అప్లోడింగ్కి సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఉన్న సమస్యలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రపోయే వరకు అనేకమైన సమస్యలు, అనేకమైన సవాళ్ళు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అంటే తప్పకుండా పాపము ఈ లోకంలో ప్రవేశించడం వలన, పాపం వలన ఇవన్నీ కూడా, ఈ సమస్యలన్నిటికీ కూడా మూల కారణం పాపము. ఎవరు తెచ్చిపెట్టారు ఈ పాపాన్ని అనే విషయాలు కూడా మనందరికీ కూడా తెలుసు బైబిల్ గ్రంథం నుంచి. పాపమునకు జనకుడు సాతాను కనుక సాతాను ద్వారా ఈ పాపం ఈ లోకంలో ప్రవేశపెట్టబడ్డది. అప్పటి నుంచి ఈ లోకంలో శాంతి సమాధానం లేకుండా అనేక సమస్యలు మానవుల్ని చుట్టుముట్టేశాయి. మానవులతో పాటు జంతువులకి, పక్షులకి, వృక్షాలకు కూడా ఆ యొక్క సమస్య ప్రాకిపోయింది. ఉదాహరణకు చెట్లకు,
జంతువులకు పక్షులకు కూడా అనారోగ్యాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు అవి కూడా చనిపోతున్నాయి. కనుక ఇవన్నీ కూడా సమస్యలు పాపం వల్లనే వచ్చాయి. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు బైబిల్ గ్రంథం నుంచి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దాని గురించిన కొన్ని విషయాలు, వివరాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా సరే ఇక్కడున్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. థ్యాంక్ యూ. ఈ దినాన్ని మనకి వాక్యం చదివింది దుగ్గి శామ్. ఇక యవనస్తుడు దేవుని యొక్క పరిచర్య కొరకు ఫస్ట్ ఇయర్ థియాలజీ అనగా డిగ్రీ మొదటి సంవత్సరం చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో. వీరి తండ్రి గారు పాస్టర్ గారు దుగ్గి మోజెస్ గారు. వీరి కొరకు, వీరి తండ్రి గారి పరిచర్య కొరకు, ఈ యొక్క యవనస్తుడి యొక్క చదువుల కొరకు మీరు ప్రార్థించండి. ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవులుగా మనం అనుదినం కూడా ఎదుర్కొనే రకరకాల ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏమనగా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు కృపగలవాడు. అటువంటి పరిశుద్ధుడు అయిన దేవుడు ఈ యొక్క పాపాన్ని ఈ లోకంలోకి దేనికి అనుమతించారు, ఎలా వచ్చింది ఇది అని ప్రశ్న మనకు వస్తుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ యొక్క పరిశుద్ధిని సన్నిధిలోనే పాపం ఎలా ప్రవేశించింది అనే ప్రశ్న వస్తుంది. ఈ యొక్క పాపం ద్వారా అనేకమైన అనర్థాలు వచ్చేసాయి ఈ లోకంలో. ఉదాహరణకు రకరకాల అనారోగ్యాలు, అదే రీతిగా ముసలితనం. మనకు నచ్చినా నచ్చకపోయినా సరే ముసలితనం వచ్చేస్తుంది ఒక రోజున. మనకి ఎవరికి నచ్చదు, ఒక రోజున మరణం వచ్చేస్తుంది. అనేక మంది వారు పెద్ద వయసులో మంచం మీదే ఉండవలసి వస్తుంది, లేవలేకపోతున్నారు. అనేక మంది ఇంకా అనేకమైన అనర్థాలు వారికి ఈ లోకంలో, చేతులు పోయి, కాళ్ళు పోయి, కళ్ళు పోయి, వినపడకుండా అనేకమైన సమస్యలు. ఇవన్నిటికీ కూడా మూల కారణం పాపము. పాపం ఈ లోకంలో ప్రవేశించక ముందు ఈ లోకంలో ఆ సమస్యలు ఎక్కడా లేవు. ఈ లోకం అంతా ఎంతో చక్కగా శాంతి సమాధానాలతో ఉన్నది. పాపం ప్రవేశించిన ఆ క్షణం నుంచే ఈ యొక్క మొక్కలకి, కొన్ని చెట్లకు ముళ్ళు వచ్చేసాయి, ఆకులు రాలటం ప్రారంభించాయి. ఇవన్నీ కూడా మనము ఆదికాండం 3వ అధ్యాయంలో చదువుతున్నాం. పాపం లేకముందు మరణం అనేదే లేదు. పాపం వచ్చింది కనుక మరణాన్ని దేవుడు అనుమతించారు. కనుక అనేకమైన మనకి మానవులకు వ్యతిరేకంగా ఉన్న విపరీత పరిస్థితులు ఈ భూమి మీద నెలకొన్నాయి. దేనివలన? పాపం వలన. కనుక ఇది ఒక పెద్ద సమస్య, మానవులు తీర్చలేని సమస్య. అనేక సమస్యలకు మానవులు విరుగుడు కనుక్కుంటున్నారు. ఉదాహరణకు జ్వరం వస్తే దానికి ఒక ఔషధం, దానికి ఒక మెడిసిన్. లేకపోయినట్లయితే మనకి తలపోటు వచ్చినట్లయితే దానికి ఒక మెడిసిన్. అలాగే రకరకాల నివారణలు మానవులకు వచ్చే సమస్యలు కనుక్కుంటున్నారు. లేకపోయినట్లయితే మనకు అనేక రీతులుగా అనేక సవాళ్ళు వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా మానవులుగా కొన్ని వాటికి విరుగుడు అంటే వాటికి జవాబులు మానవులు పరిశోధించి కనుక్కుంటున్నారు. కానీ పాపాన్ని తొలగించటానికి, ఈ పాపపు సమస్య వారు విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా, చిన్నవారైనా వయసులో పెద్దవారైనా, పేదలైనా ధనికులైనా, ప్రతి వారికి సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. కనుక ఈ సమస్యలన్నిటికీ కూడా కారకుడు ఆ సాతాను. సాతాను ఈ లోకంలో పాపాన్ని ప్రవేశపెట్టాడు. కనుక సాతానుడు పాపమునకు జనకుడు, పాపానికి తండ్రి, ఫాదర్ ఆఫ్ సిన్ అంటున్నాం మనం. అయితే దేనివల్ల ఈ లోకంలోకి పాపం వచ్చింది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఎంతకాలము ఈ రీతిగా ఈ పాపం ఇలా కొనసాగుతుంది అనే ప్రశ్న మనందరికి కూడా వస్తుంది. ఎంతకాలం అంటే ఖచ్చితంగా 2వ రాకడ వరకు కూడా ఈ పాపము, మోసము, శాపము, అనారోగ్యాలు, మరణాలు ఇవన్నీ కూడా ఈ భూమి మీద కొనసాగుతాయి. యోబు గారి కాలంలో
యోబు గారికి కూడా ఇదే ప్రశ్న. కారణం ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడు. అటువంటి వ్యక్తి ఆ దినాల్లో భూమి మీద ఎవరు లేరని దేవుడే సాక్ష్యం ఇచ్చారు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. అటువంటి యోబుకే అనేకమైన సవాళ్ళు, అనేకమైన శ్రమలు, ఎంతో అనారోగ్యం వచ్చేసింది. అవన్నిటికీ కూడా కారకుడు సాతాను తెచ్చిపెట్టాడు. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం గమనించినట్లయితే, యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం గమనించినట్లయితే యోబు గారు అంటున్నారు, నేను దేవుని కొరకు వెతుకుచుండగా నాకు పాపం ప్రత్యక్షమైంది. నేను ఆ యొక్క జీవితం కొరకు, ప్రాణం కొరకు నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తే నాకు ఆ యొక్క చీకటి ఎదురయ్యింది అన్నారు యోబు గారు. అనగా దేవుని వెతకాలనుకుంటే, దేవుని కావాలనుకుంటే చెడు ఎదురయ్యింది. దాంతోపాటు ఎంతో ఆశతో దేవుడు నాకేదో సహాయం చేస్తారంటే చీకటే, అంటే అన్నీ కూడా సమస్యలే వచ్చేసాయి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇర్మియా గారు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, దుర్మార్గులు ఎంతో విస్తరిస్తున్నారు, ఎంతో పచ్చగా ఉంటున్నారు, అంటే ఎంతో చక్కగా ఉంటున్నారు, ఎంతో అభివృద్ధి చెందుతున్నారు దుర్మార్గులు. దేవుని నమ్మిన వారికి అనేక కష్టాలు వచ్చేస్తున్నాయి. దేనివల్ల అని ఇర్మియా గారు కూడా ఈ ప్రశ్న లేవనెత్తారు. వారే కాదు, మనకు కూడా అనేక సందర్భాలు ఈ యొక్క ప్రశ్న వస్తుంది. ఎంతో అక్రమాలు చేసేవారు, అన్యాయాలు చేసేవారు, వారు ఎంతో పైకి వస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తున్నారు. ఏ రాజకీయాలు చేయకుండా ఎంతో నమ్మకంగా ఉన్నవారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా వారిలో ఎదుగుదల కనిపించట్లేదు. దేనివల్ల ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అనే ప్రశ్న ఆనాడు కూడా ఉన్నది, ఈనాడు కూడా ఉన్నది, ప్రతి తరంలో కూడా ఉన్న ప్రశ్నే అది. కీర్తన 10వ కీర్తనలో 1వ వచనం, 10వ కీర్తన 1వ వచనంలో, దేవుడా నాకు మీరు ఎంతో దూరంగా ఉన్నారేమిటి, నాకు మీరు కనిపించట్లేదు, మీరు నా నుండి దాక్కున్నారనిపిస్తుంది. నాకు నా యొక్క సమస్యల్లో నేను కొట్టుమిట్లాడుతున్నప్పుడు మీ యొక్క సన్నిధి నాకు చాలా దూరంగా ఉంది, మీరు నాకు సహాయం చేయటం లేదు అన్నట్టుగా కీర్తనకారుడు, దేవుడు అనేక సమస్యలు వచ్చేసే కనుక దేవుడు నా పక్షాన ఉంటే, దేవుడు నాకు దగ్గరగా ఉంటే ఇన్ని సమస్యలు నాకు ఎందుకు వస్తాయి అన్నట్టుగా ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం, మూలకారకుడు సాతాను. మనం అనేక సార్లు గమనించాం యోబు దినాల్లో కూడా. యోబు కాలంలో జీవించిన వారు అందరూ కూడా ఖచ్చితంగా వారు ఈ ఆలోచన వారి మనసుల్లో వచ్చే ఉంటుంది. యోబు ఇంత మంచివాడు, ఇంత ప్రార్థనాపరుడు, ఇంత దాన ధర్మాలు చేసేవాడు, ఇంత నీతి అయిన జీవితాన్ని జీవించేవానికి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే వారి ఉద్దేశంలో చాలా మంది అనుకునేది ఈ కష్టాలు శ్రమలు దేవుడు తెచ్చిపెడతాడు అనుకుంటున్నారు. అది సరికాదు. యోబు గ్రంథం ద్వారా యోబుకి ఆ రోజుల్లో తెలియలేదు. యోబు గ్రంథం రాయబడ్డది కనుక దాన్ని చదివినట్లయితే మనకి ఎంతో విపులంగా తెలుస్తున్నది ఏమిటంటే ఈ శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టేవాడు సాతాను. కనుక దేవుడు కాదు ఈ యొక్క లోకంలో పాపాన్ని, దుర్మార్గతని, సమస్యలను సృష్టించింది. దేవుడు కాదు, సాతాను. మానవులుగా మనకి ఆ అనారోగ్యాలు, ఆ వేదన, ఆ బాధలు ఇవన్నీ కూడా సాతాను తెచ్చిపెడుతున్నాడు. ఈ పాపం వల్ల వచ్చిన సమస్యలు, ఈ యొక్క బాధలు దేవునికి కూడా కష్టకాలం తెచ్చేసాయి. దేవునికి కూడా, దేవుడు అంటే మనం చెప్పుకునేది దేవుని కుమారుడైన యేసు ప్రభువారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో ఘోరంగా హింసించి, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టేసి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టేసి ఆయన ఎంతో శ్రమ పెట్టి సిలువ వేసేశారు. ఆ ప్రభువారు ఆ వేదన తట్టుకోలేక ఏమని ప్రార్థించారు? ఏలాయ్ ఏలాయ్ లామా సబక్తాని, లేకపోతే ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచారు అని యేసు ప్రభు ప్రార్థించారు. అనగా ఆ శ్రమల్లో యేసు ప్రభు వారు ఊహించింది ఏమిటంటే, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశారా ఒకవేళ, లేకపోతే నాకు ఎందుకు ఇంత శ్రమ, ఎంత నొప్పి ఎందుకు నాకు అని ఆయన అనుకున్నారు. దేవుడు ఈ విధంగా అనుకుంటే మానవులుగా మనం కూడా ఆ కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఎవరికైనా యాక్సిడెంట్ కలిగినప్పుడు మనలో కూడా ఇదే ప్రశ్న వస్తుంది,
నా దేవా, నా దేవా, నా తండ్రి, నా తండ్రి, నా పరలోకపు తండ్రి, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు మీరు అనుమతించారు, నాకు ఎందుకు వస్తున్నాయి ఇన్ని బాధలు అని అనేక సార్లు నిట్టూరుస్తున్నాం మనం. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఆ విధంగా నేను నిట్టూరుస్తున్నావా? కనుక ఈ యొక్క పాపం తెచ్చిన ఫలితాలు మానవులకే కాదు, దేవునికి కూడా ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టేశాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పాపం వలన మనకి అనేకమైన సవాళ్ళు వచ్చేస్తున్నాయి ఈ లోకంలో, అనేకమైన సవాళ్ళు. కానీ అవి దేని వలన కలుగుతున్నాయి అన్న విషయం మనకు పూర్తిగా అర్థం కాదు. అదే జరిగింది యోబు గారికి కూడా. ఈ శ్రమలన్నీ ఎందుకు వచ్చాయి, అనారోగ్యం ఎందుకు వచ్చింది, నాకున్న ఆస్తి అంతా ఎందుకు పోయింది, దేనివల్ల, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను దేనిలో కూడా పొరపాటు చేయలేదు అని ఆయన ఎంతో చింతించారు. కారణం ఆయనకు తెలియదు సాతాను ఈ సమస్యలన్నీ కూడా సృష్టించాడని. మీకు సమయం ఉన్నప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి 12 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి. యోబుతో ప్రభు మాట్లాడారు ఆ శ్రమల్లో కూడా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రియ సోదరి సోదరులారా, మనకి ఆ యోబు లాంటి అనుభవం మన జీవితాల్లో కూడా మనకు కొన్ని చిక్కులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, నాకు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ కూడా? నేను ఆరాధనకు వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, మంచిగా ఉంటున్నాను, నేను ఇతరులాగా చెడ్డ కార్యాల్లో నేను పాల్గొనట్లేదు, అయినప్పటికీ నాకు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు అనుకుంటున్నాను. అయితే యోబు గారు దేవుణ్ణే అడిగారు, ప్రభువా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టారు, మీరు ఎందుకు అనుమతించారు ఈ కష్టాలన్నీ కూడా? సాతాను తెచ్చాడు ఈ కష్టాలని కూడా యోబు గారికి అవగాహన లేదు, యోబు గారికి తెలియదు ఆ విషయం. ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఆ గ్రంథం ఉన్నది కనుక, యోబు గ్రంథం, బైబిల్ గ్రంథంలో. మనకు కూడా మనకు వచ్చిన శ్రమల, కష్టాలు, ఆ సవాళ్ళ వలన మనం అనుకునేది ఏంటి, నాకే ఎందుకు వస్తున్నాయి, నా కుటుంబానికి ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు అనుకుంటున్నాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఈ విధంగా రాయబడ్డది. అదేమిటంటే, నీవు అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నావు యోబు, అనేక ప్రశ్నలు నువ్వు సంధిస్తున్నావు, అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నావు నువ్వు. అయితే యోబు గారు, నీకు కొంచెమే తెలుసు, అనేక విషయాలు నీకు తెలియదు, నీకు మరుగైపోయాయి. కనుక నీకున్న ఆ కొంచెం జ్ఞానంతో నీవు దేవుడే తెచ్చారు ఈ కష్టాలన్నీ అన్నట్టుగా నువ్వు ఊహిస్తున్నావు. అది సరికాదు. నీకు అనేక విషయాలు, అనగా మనం అంటాం తెర వెనుక జరిగే విషయాలు యోబు గారికి తెలియదు. తెర వెనుక అనేకమైన విషయాలు ఎవరు నడిపించారు, ఎవరు జరిపించారంటే సాతాను. అది యోబుకి తెలియదు ఆ దినాల్లో. మనకు తెలిసింది ఇప్పుడు యోబు జీవితంలో సాతాను ఇవన్నీ కూడా తెచ్చిపెట్టాడని. అదంతా కూడా తెర వెనుక నుంచి నడిపించాడు సాతాను. అంటే యోబుకి సాతాను ఎప్పుడు కూడా ప్రత్యక్షమై నేను రప్పించాను ఈ సమస్యలన్నీ కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా. అలాగే మనకు కూడా మన జీవితాల్లో వచ్చే అనేకమైన కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, యాక్సిడెంట్లు, ఆ విడాకులు కొన్ని కుటుంబాల్లో, లేకపోతే రకరకాల గొడవలు ఆ కుటుంబాల్లో, ఆ యొక్క ప్రాంతంలో, లేకపోతే నీవు పనిచేస్తున్న ఆ యొక్క సంస్థలో అనేక సమస్యలు, వీటన్నిటికీ కూడా కారకుడు ఆ తెర వెనుక నుండి జరిపిస్తున్నాడు సాతాను. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి కూడా యోబులాగే అన్ని విషయాలు తెలియదు. కనుకనే ప్రభు ప్రశ్నించారు, యోబు గ్రంథం 38వ అధ్యాయం గమనించండి. యోబు, నేను ఈ భూమికి పునాది వేసినప్పుడు నీకు తెలుసా, నువ్వు ఉన్నావా అక్కడ? నేను లేని ప్రభువా, నాకు తెలియదు. నేను సముద్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సముద్రానికి హద్దులు పెట్టాను నేను, దీనికంటే నువ్వు దాటి రాకూడదని. అప్పుడు నీవు ఉన్నావా? నేను లేని ప్రభువా, నాకు తెలియదు ఆ విషయాలు. అనగా మనకు అనేక విషయాలు తెలియదు, కొన్ని విషయాలే తెలుసు. మనకున్న జ్ఞానం ఎంతో పరిమితమైనది, లిమిటెడ్ అనమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క లిమిటెడ్ అంటే మనకున్న ఆ పరిమితులతో కూడిన ఆ కొద్ది జ్ఞానంతో మనం ఆలోచిస్తున్నాం, ఇవి ఎందుకు వచ్చాయి, నాకే ఎందుకు వచ్చాయి అనుకుంటున్నాం. కానీ దేని వలన ప్రభు ఈ విషయాలన్నీ కూడా అనుమతించారనే విషయాన్ని ఒక్కసారి గమనించినట్లయితే, అప్పుడు దేవుడు ఇవన్నిటినీ కూడా చేయటం వలన, అనుమతించడం వలన కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం బలపడుతుంది, మన విశ్వాసం బలపడుతుంది. అయితే ఈ యొక్క సమస్యలను ఎదుర్కోవాలంటే చాలా విశ్వాసం కావాలి, చాలా ఓర్పు కావాలి. అయితే ప్రియ సోదరి సోదరులారా,
అనేకమైన విషయాలు ఏమైతే ఈ లోకంలో జరుగుతున్నావో అవన్నీ కూడా మనకు బహిర్గతం కాదు, మనకి బహిరంగంగా తెలియదు. అవన్నీ కూడా దాచబడుతున్నాయి, అనగా తెర వెనుక నుంచి సాతాన్ని నడిపిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము సాతాను వలలో పడకుండా మనం ఈ విషయాలు గుర్తించి, సాతాను తెచ్చి పెడుతున్నాడు నాకు కూడా, యోబులాగా నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా. కనుక నేను విశ్వాసం విడిచిపెట్టేయకూడదు అని మనం నేర్చుకోవాలా. యోబు గారు ఏం చేశారు? అన్ని కష్టాలు వచ్చినప్పటికీ, తనకున్న బిడ్డలందరూ కూడా ఒకే దినాన్ని గతించిపోయినప్పటికీ, ఆస్తి అంతా కూడా ఒకే దినాన్న గతించిపోయినప్పటికీ, హరించిపోయినప్పటికీ దేవుని దూషించలేదు, నిందించలేదు. దేవుడిచ్చారు సమస్తం, దేవుడు తీసుకున్నారు అన్నారు యోబు గారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుంచి. చూసారా ఎంతటి విశ్వాసమో? ఒకప్పుడు యోబుకి అవేమీ కూడా లేవు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు. ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగాయి. దేవుడిచ్చారు, దేవుడు తీసేసుకున్నారంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అనేక మంది దేవుని మీద అనుమాన పడుతున్నారు. దీన్నే స్కెప్టిక్ థియిస్ట్ అంటున్నారు ఇంగ్లీష్లో. స్కెప్టిక్ థియిస్ట్ అంటే అనుమానం పడుతున్నారు, దేవుడు అంటే నమ్మటం లేదు చాలామంది. అలాగే నీవు కూడా ప్రియ సోదరి సోదరుడా, దేవుణ్ణి నిందిస్తున్నావా? లేకపోయినట్లయితే దేవుణ్ణి నీవు ప్రశ్నిస్తున్నావా? ప్రశ్నించడం పాపం కాదు, కానీ దేవుని నమ్మాలా. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది మన పట్ల. ఆ ప్రణాళికను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు గమనించండి ఒక్కసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నా ఆలోచనలు మీ మానవుల ఆలోచన లాంటివి కాదు. నేను చేసే ఆ ఏర్పాట్లు మీ ఏర్పాట్లు మానవుల ఏర్పాట్లు వంటివి కాదు. మనకి మానవులుగా అనేకమైన ఆలోచనలు ఉంటున్నాయి. ఎప్పుడు కూడా ఏదో మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలన్నట్టుగానే ఆలోచిస్తాము. అయితే ప్రభువారు అంటున్నారు, ఆకాశానికి భూమికి ఎంత ఎత్తున్నదో అంతకంటే ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఆలోచనలు మన పట్ల దేవునికి ఉన్నవి అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశానికి భూమికి ఎన్ని మైళ్ళు మనం లెక్కగట్టగలమా? లేనే లేదు. దానికంటే కూడా ఎత్తైన, దానికంటే కూడా ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు ప్రభు మన కొరకు వేశారు. ఉదాహరణకు మనము మన గ్రామానికి ప్రెసిడెంట్ అవ్వాలన్నట్టుగా మనకు ఆలోచన ఉన్నట్లయితే, దేవుని ఉద్దేశంలో ఆయన ఇంకా ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశం నీ పట్ల ఉన్నది. అంటే మనం ఊహించలేనంత ఉన్నత స్థితికి. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఈ స్థితిలో ఉంటానని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ నాకు చూపోయింది చిన్నప్పుడే 10 సంవత్సరాలకి. నేను అనుకునేవాడిని, ఈ చదువుకోవటానికి అవకాశం కలుగుతుందా, కాలేజీకి వెళ్ళటానికి అనుకునేవాడిని. కాలేజీ అవగొట్టడానికి, మళ్ళీ విశ్వవిద్యాలయంలో వెళ్ళటానికి, ఇంకా పై చదువులకు వెళ్ళటానికి, అక్కడ డాక్టరేట్ చేయటానికి, ఇవన్నీ కూడా ప్రభు నాకు ద్వారాలు తెరిచారు. నేను చదువుకునేటప్పుడు, ఎంఏ చదువుకునేటప్పుడు కూడా అనుకునేవాడిని, నేను ఒక మన పాఠశాలలో ఆ బైబిల్ బోధించడానికి ఆ యొక్క అవకాశం వస్తే నాకు చాలు అనుకునేవాడిని. అయితే నా మొదటి రోజు నుంచి కూడా, అనగా నేను పని ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా దేవుడు కాలేజీలో పెట్టారు. ఇప్పుడు ఈ కాలేజీ విశ్వవిద్యాలయం అయిపోయింది. నా జన్మలో ఎప్పుడు కూడా నేను విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ అవుతానని కల్లో కూడా అనుకోలేదు. అంటే నా ఊహ హై స్కూల్లో ఒక బైబిల్ టీచర్గా ఉంటే సరిపోద్ది. అదే నాకు చాలా పెద్ద గురి, అదే నాకు పెద్ద అవకాశం. లేకపోతే ఇంకా అది ఉంటే చాలు నాకు, ఇంకదే నాకు అన్నిటికంటే ఉన్నతమైన అవకాశం అనుకునేవాడిని మానవుడిగా. కాడు నాకు చూపలేదు కనుక. అయితే దేవుని యొక్క ఏర్పాటు చూడండి, నేను ఊహించిన దానికంటే ఎంతో ఎత్తైనది. కాలేజీలో లెక్చరర్గా మొదటి రోజు నుంచే నా యొక్క పని ప్రారంభించడం కాలేజీలో వచ్చింది నాకు. ఇప్పుడు విశ్వవిద్యాలయం అయిపోయింది. నా జన్మలో ఎప్పుడు కూడా నేను ఇన్ని దేశాలకు వెళ్తాను, లేదా ఈ టీవీ పరిచర్య చేస్తాను, ఈ యొక్క యూట్యూబ్లో పరిచర్య చేస్తానని నేను అనుకోలేదు. కారణం ఇవన్నీ కూడా ఎలా చేయాలో నాకు తెలియదు, చూపలేదు కనుక. అయితే దేవుడు ఆయన ఉచిత కృప చూడండి, ఇక టీవీలో యూట్యూబ్లో పరిచర్య చేయటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా,
ఈ లోకంలో సాతాను పాపం తెచ్చిపెట్టాడు కనుక ఆ పాపానికి విరుగుడు, ఆ పాపానికి ఒక జవాబు దేవుడు ఈ లోకంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అంటున్నాం, ఇంగ్లీష్లో శాంక్చురీ అంటున్నారు, దానిని ప్రభు తయారు చేయమని మోషే గారికి ఇశ్రాయేలీలందరికీ కూడా ఆయన చెప్పారు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 25 అధ్యాయం 8-9 వచనాల్లో చదువుతున్నాం. నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నాకు ఒక ప్రత్యక్ష గుడారం, శాంక్చురీ అంటున్నాం, లేకపోయినట్లయితే ఆలయం గుడారం. గుడారం అంటే టెంట్ అనమాట. కారణం వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కనుక ఒక్క చోట ఆలయం కట్టినట్లయితే మరి ఆరాధన ప్రతిసారి అక్కడికే వెళ్ళాలి మరలా. కారణం గోడలతో, రాళ్లతో లేకపోతే ఇటుకలతో కట్టినట్లయితే దాన్ని మనం వెంట తీసుకెళ్ళలేము. గుడారంలాగా అయితే ఆ గుడారాన్ని అంటే టెంట్ని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని మళ్ళీ మడిచి ఫోల్డింగ్ చేసేసి మనతో తీసుకువెళ్ళిపోవచ్చు. కనుక ఆ రీతిగా దేవుడు ఒక మందిరాన్ని నిర్మించమన్నారు. దానిలో పాపానికి విరుగుడు, వారు చేసే ప్రతి పెద్ద పాపమైనా చిన్న పాపమైనా దానికి ఏ విధమైన బలి అర్పణ అర్పించాలో చెప్పారు. కనుక ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ పాత నిబంధనలో వారు పాపం నిమిత్తం ఒక పాపం చేస్తే ఒక గొర్రెపిల్లని అర్పించాలా, 10 పాపాలు చేస్తే 10 గొర్రెపిల్లలను అర్పించాలా. ఇదంతా కూడా ఎవరికి సాదృశ్యం? ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ బలి అర్పణ ఇచ్చే గొర్రెపిల్ల యేసు ప్రభువుకు సాదృశ్యం. ఆయన భవిష్యత్తులో రాబో దినాల్లో ఈ లోకానికి వచ్చి మన తరపున దేవుని యొక్క గొర్రెపిల్లగా ఈ లోకంలో మరణిస్తారనే విషయాన్ని బోధించడానికి దేవుడు ఆ బలి అర్పణలతో కూడిన ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని ప్రభు చెప్పారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఈ పాపము, ఈ యొక్క సమస్యలన్నీ రావటానికి మూల కారణం ఏంటంటే దేవుడు దేవదూతలకి మనుషులకు కూడా విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటున్నాం, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటున్నాం. అనగా విచక్షణ చేసే జ్ఞానం, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది నేను చేయొచ్చు, ఇది చేయకూడదు, దీన్ని తినొచ్చు, దీన్ని తినకూడదు అని ఎంచుకొని ఎంపిక చేసే ఆ యొక్క స్వభావం, ఆ మనసును ప్రభు మానవులకి ఇచ్చారు, దేవదూతలకి ఇచ్చారు. అయితే దాంతో ఉన్న సమస్య ఏంటంటే ఆ విచక్షణ జ్ఞానాన్ని, దీన్ని ఫ్రీ విల్ అంటున్నాం, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటున్నాం, దాన్ని కీడుగా ఉపయోగించే ప్రమాదం కూడా ఉన్నది. దీన్ని దేవుడిచ్చిన విచక్షణ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆ పవర్ ఆఫ్ చాయిస్ అంటున్నాం, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ విల్ అంటున్నాం. మనకి దేవుడిచ్చిన ఆ యొక్క మనస్సుతో, ఆ యొక్క ఆలోచన విధానంతో మనం దాన్ని మంచిగా వాడుకోవచ్చు, దాన్ని చెడు కొరకు కూడా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాను, మరి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా మనకు ఒక చాకు బహుకరించారనుకోండి, మీ పుట్టినరోజుని కానీ మీ యొక్క పెళ్లి రోజుని కానీ, చాకు చాలా మంచిది, ఉపయోగం. కేక్ కోయొచ్చు ఆ దినాన, ఆ బర్త్డే అయినా ఆ మ్యారేజ్ అయినా. దాంతో చక్కగా రకరకాల మామిడి పండ్లు, యాపిల్ పండ్లు అన్ని కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, ఎంతో ఉపయోగం ఆ చాకు. చాకు లేకుండా ఆ పెళ్లిలో కానీ బర్త్డేలో కానీ కేక్ కోయగలమా? లేదు. ఖచ్చితంగా చాకు ఉండాలా, ఆ నైఫ్ ఉండాలా. అయితే దాన్ని మనం దుర్వినియోగం చేయటానికి కూడా అవకాశం ఉంది. ఏ విధంగా దుర్వినియోగం చేయటం? ఎవరినైనా పొడిసేయచ్చు, దాంతో చంపేయచ్చు, లేకపోతే మనల్ని మనమే పొడుచుకుని చనిపోవచ్చు. చూచారా? చాకుని మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా కూడా వాడుకోవచ్చు. అలాగే దేవుడిచ్చిన ఈ యొక్క విచక్షణ జ్ఞానాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటున్నాం ఇంగ్లీష్లో, లేకపోతే ఫ్రీ విల్ అంటున్నారు. ఆ విచక్షణ జ్ఞానాన్ని మంచిగా అనగా దేవుడిని ఎంచుకొని దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ఆయనకి యోగ్యమైన వారుగా ఉంటాం. అది మంచి. లేకపోయినట్లయితే ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని దుర్వినియోగపరిచి దేవునికి వ్యతిరేకంగా కూడా అనేక కార్యాలు చేయొచ్చు. సాతాను అదే చేశాడు, లూసిఫర్ అదే చేశాడు. తనకి ఇవ్వబడిన, లూసిఫర్కి ఇవ్వబడ్డది, దేవదూతలందరికీ కూడా ఇవ్వబడ్డది ఆ విచక్షణ జ్ఞానం. దుర్వినియోగపరిచి దేవునికి లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా తిరిగి నేను కూడా దేవుడైపోవాలా అనే స్వార్థం మనసు వచ్చేసింది. మరి పరలోకంలో ఉన్నాడు కదా, దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా, ఆ యొక్క పరలోకంలోనే లూసిఫర్ పరలోకంలోనే ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అనాయింటెడ్ చెరూబ్ అంటున్నాం, అనగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసే దేవదూతగా ఉన్నాడు. ఈ యొక్క దుష్ట ఆలోచన,
దేవునికి వ్యతిరేకంగా తిరగాలని ఎలా వచ్చింది అంటే, దేవుడిచ్చిన ఈ యొక్క విచక్షణ జ్ఞానాన్ని సద్వినియోగం చేయొచ్చు, దుర్వినియోగం చేయొచ్చు. దుర్వినియోగం ఏం చేశాడు లూసిఫరు? దేవునికి లోపడకుండా నేను కూడా దేవుడిని అయిపోవాలా, నేను మహోన్నతునితో సమానంగా ఉండాలా అనుకున్నాడని యెషయా గ్రంథం మనకి 14వ అధ్యాయం 14వ వచనం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడ్డది మనకి. నేను మహోన్నతునితో సమానంగా ఉండాలా. మహోన్నతుడు ఎవరు? దేవుడు. ఏ మానవుడైనా, ఏ దూత అయినా, దూతలు మానవులు కూడా దేవుడు సృష్టించిన వారు. ఒక సృష్టించిన సృష్టికర్తకు సమానంగా అవ్వగలరా? కానే కాదు. మనం ఎన్ని కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉన్నప్పటికీ దేవునితో సమానం అవ్వలేం కదా. దేవుడు సృష్టించారు, ఆయన సృష్టికర్త. మనం దేవదూతలు, మనం కూడా వట్టి సృష్టి మాత్రమే. సృష్టికర్తలాగా ఎన్నటికీ కూడా అవ్వలేరు. లూసిఫర్ అనుకున్నది ఏంటి? నేను మహోన్నతునిగా అయిపోవాలా, నేను మహోన్నతులకు దేవునిగా అయిపోవాలా, నేను దేవుణ్ణి అయిపోవాలా అనగా తనకి ఇవ్వబడిన ఈ విచక్షణ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క ఫ్రీ విల్ అంటున్నాం ఇంగ్లీష్లో, లేకపోయినట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటున్నాం, దాన్ని దుర్వినియోగపరిచాడు. కనుకనే పరలోకం నుంచి నెట్టబడ్డాడు ఈ భూమి మీదకి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఆ విషయాలు చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, సాతాను ఈ లోకంలోనికి పాపాన్ని ప్రవేశపెట్టాడు. ఏ రీతిగా ఆదామును అవ్వను శోధించాడో మనకు తెలుసు. ఏ రీతిగా వారు దేవుడు తినొద్దన్న పండుని వారు తిన్నారు అనగా వారికి ఇవ్వబడిన ఆ విచక్షణ జ్ఞానాన్ని దుర్వినియోగపరిచారు ఆదాము అవ్వ కూడా. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా దేవుడు మనకిచ్చిన ఈ విచక్షణ జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన అవకాశాలని, దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా మనం దేవుని కొరకు, మహిమ కొరకు వాడుతున్నామా? లేకపోయినట్లయితే వాటిని మనం దుర్వినియోగం చేస్తున్నామా? దేవునికి మనము దుఃఖం తెస్తున్నామా? మనకి ఇవ్వబడిన ఈ విచక్షణ జ్ఞానాన్ని వ్యర్థపరిచి అనేకమైన దేవుడు చేయొద్దన్న పనులు చేస్తూ దేవునికి దుఃఖం కలిగిస్తున్నామా? లేకపోయినట్లయితే దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా? ఈ యొక్క ప్రశ్నను మనమందరం కూడా ఒకరికొకరు వేసుకోవాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన ఈ యొక్క విచక్షణ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క మంచి చెడును ఎంపిక చేసుకునే ఆ జ్ఞానం మనకున్నది కనుక దానిని మనం సద్వినియోగం చేసుకోవాలా, దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుడు ఆ విచక్షణ జ్ఞానం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. దేవుడు దేవదూతలకి, మనుషులకి ఆ విచక్షణ జ్ఞానం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ సమస్య రాదు కదా మనకి. ఎప్పుడు కూడా మనం ఇక పాపం లేకుండానే ఉండేవారు, ఈ సమస్యలు ఉండేవి కాదు. ఈ అనారోగ్యాలు, ఈ యాక్సిడెంట్లు, ఈ దుఃఖాలు, ఈ మరణాలు, ఇక లేకపోతే రకరకాల రోగాలు, రకరకాల వైరస్లు, ఇవన్నీ ఉండేవి కాదు అనుకుంటాం చాలాసార్లు మనం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడిచ్చిన విచక్షణ జ్ఞానం దీన్ని దుర్వినియోగపరిచే ఆ యొక్క పరిస్థితి ఉన్నప్పటికీ, దుర్వినియోగం పరిచే ఆ రిస్క్ ఉన్నప్పటికీ, దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమిటంటే మనము దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నాం. ఒకవేళ దేవుడు విచక్షణ జ్ఞానం లేకుండా మనల్ని చేశారనుకోండి, ఉదాహరణకు సుమా, దేవుడు మనకి ఆ విచక్షణ జ్ఞానం ఇవ్వకుండా, ఫ్రీ విల్ ఇవ్వకుండా, పవర్ ఆఫ్ చాయిస్ ఇవ్వకుండా, మనం మంచిని చెడ్డని తెలుసుకునే జ్ఞానం ఇవ్వకుండా చేశారనుకోండి, అప్పుడు మనము ఒక మనుషుల్లాగా, ఈ రోజుల్లో రోబోట్ అంటున్నారు కదా, ఆ రోబోట్ అనేది అనేక పనులు చేసేస్తుంది. లైట్లు ఆన్ చేయమంటే లైట్లు ఆన్ చేసేస్తుంది, మోటార్ వేసేయమంటే మోటార్ వేసేస్తుంది, నాకు పాటలు కావాలంటే పాటలు పెట్టేస్తుంది, మాటతో చెప్తే సరిపోతుంది, అన్నీ చేసేస్తుంది అది. ఈ యొక్క రోబోట్ అనేది యొక్క మనిషి అనమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క మనిషి, దానికి మైండ్ లేదు, అంటే ఆలోచించే జ్ఞానం లేదు. ఇది మంచిదా చెడ్డదా, ఇది నేను చేయవచ్చా చేయకూడదా అనే జ్ఞానం లేదు దానికి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని అలాగా మనుషుల్లాగా, ఒక రోబోట్ లాగా దేవుడు మనల్ని చేయలేదు. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున చేశారు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నారు కనుక మనం కూడా
ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వరూపంలో చేయబడ్డాం కనుక మనం కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాల. దాంతోపాటు ఆయన ప్రేమను మనం గుర్తించగలగాల, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలా. మరి మనకు మైండ్ లేకపోయినట్లయితే కనుక విచక్షణ జ్ఞానం, ఆలోచన విధానం మనకు లేదనుకోండి, మంచి చెడ్డలు ఎంపిక చేసే ఆ యొక్క జ్ఞానం లేదనుకోండి, మరి దేవుని ప్రేమ, దేవుని కృప మనం మనం అర్థం చేసుకుంటాం? మనకి మన చుట్టూ ఉన్న పశువులకి ఏ విధమైన తేడా ఉండేది కాదు. పశువులు ఏం చేస్తాయి? ఆకలిస్తే వెళ్ళి తింటున్నాయి, దాహం వేస్తే కాస్త ఎక్కడున్నా సరే ఆ యొక్క నీరు త్రాగేస్తున్నాయి. ఇది మంచిదా కాదా? ఇది నా పొలమా కాదా? ఇది నాకు నా యజమానికి చెందిన గడ్డ కాదా అనే ప్రశ్న వాటికి తెలియదు. వాటికి ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడికి వెళ్ళి తినేస్తున్నాయి ఆ యొక్క ఆవులు, గేదెలు కూడా. అలాంటి పరిస్థితి మానవులకి లేకుండా దేవుడు విచక్షణ జ్ఞానం ఇచ్చారు. అయితే విచక్షణ జ్ఞానం ద్వారా దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప మనం అర్థం చేసుకుని ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప కలుగుతుంది. అయితే మనకు వచ్చే అనేకమైన సవాళ్ళు, అనేకమైన ఇబ్బందులు, మీలో అనేక మందికి నా యొక్క పరిస్థితి తెలుసు. 50 సంవత్సరాలకు పైగా చూపులేదు నాకు. అనేకమైన సవాళ్ళు మీకు తెలిసి ఈ యొక్క కోవిడ్ సమయంలో మా సతీమణి గారు ప్రభువునందు నిద్రించారు. ఇంకా సమస్యలు ఎక్కువైపోయాయి. ప్రతిదినం కూడా అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని కృపను బట్టి ఆ సవాళ్ళన్నింటిని కూడా ఎదుర్కోవటానికి కావాల్సిన ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆయన ఇస్తున్నారు. ఎంతకాలం ఈ శ్రమలు నేను పడాలా? ఎంతకాలం నాకు ఈ సవాళ్ళు అంటే, ఆ సవాళ్ళు కలకాలం కాదు నేను పడవలసింది. నేను ఆ శ్రమలు, ఆ కష్టాలు నేను కలకాలం అనుభవించిన అవసరం లేదు. కొంతకాలం మాత్రమే, కొంతకాలం మాత్రమే. మనం ఊహించిన దానికంటే త్వరగా ప్రభు రెండోసారి వచ్చేస్తున్నారు. ఆ సమస్యలన్నిటికీ కూడా ఇక అంతం పలుకుతారు. నా సమస్యలే కాదు, ఈ లోకంలో ఎవరైతే సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రతి వారి యొక్క సమస్యలకి అంతం వచ్చేస్తారు రెండవ రాకడ దినాన. ఒకవేళ దేవుని చిత్తమై ఆయన మరణ నిద్ర అనుమతించారనుకోండి, ఇక మరణించిన వారికి ఏ సమస్య లేదు. ఇక బ్రతుకున్న వారికే సమస్యలు, మరణించిన వారికి ఇక ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు లేవు. ఎప్పటి వరకు? ప్రభు రెండోసారి వచ్చినప్పుడు బోరధ్వని మోగుతుంది, అప్పుడు వారు లేస్తారు. కనుక ఈ జీవిత కాలంలో ప్రభు వచ్చే వరకు, లేదా మనకు మరణం వచ్చే వరకు మనం పొందుతున్న ఈ కష్టాలు, శ్రమలు, మీలో చాలా మంది అనుకోవచ్చు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు చాలా శ్రమలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి, చదువు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైన సవాళ్ళు మీకు ఉన్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, వాటన్నిటికీ కూడా సహాయం చేసి మనల్ని బయటికి తేగలిగే శక్తి, సత్తా యేసు ప్రభువుకున్నది. ఆయన నమ్ముకున్నట్లయితే వాటన్నిటి నుంచి మనకు జవాబిస్తారు. నాకు ప్రభు ఆ విధంగా సహాయం చేస్తున్నారు. అయితే నాకున్న సమస్యలతో మీరు పోల్చుకుంటే, నా సమస్యలతో మీ సమస్యలు పోల్చుకుంటే, మీరు వెళుచున్న సమస్యలు, మీరు పడుచున్న సమస్యలు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకున్న సమస్యలో 10వ వంతు కూడా కాదు. అన్ని సమస్యలు నాకున్నాయి, చూపలేదు కనుక. అయితే దేవుడిని యొక్క కృప వలన వాటన్నిటి నుంచి కూడా ఆయన తప్పిస్తూ ఆయన నడిపిస్తున్నారు. ఎంత చక్కని వచనాన్ని, దీన్ని మనం గుర్తుంచుకోవాలి, కంటత పెట్టాలా. రోమపత్రిక 8:18 రోమీలకు రాసిన పత్రిక 8:18 దీన్ని మీరు కంఠస్థ పెట్టండి. దీన్ని చక్కగా మీరు వ్రాసుకొని మీకు ఎప్పుడు సమస్య వచ్చినప్పటికీ ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ వచనాన్ని చదవండి. ఏంటి ఈ వచనం? రోమీలకు రాసిన పత్రిక 8:18 మనము ఈ లోకంలో పడుచున్న శ్రమలు, మనము ఈ లోకంలో మన యొక్క జీవిత యాత్రలో, ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో మనం పొందుతున్న కష్టాలు, శ్రమలన్నీ కూడా ఈ యొక్క లోకంలో అనేకమైన శ్రమలు వస్తున్నాయి, అనేక కష్టాలు వస్తున్నాయి. కానీ ఈ కష్టాలని, శ్రమలన్నిటిని కూడా రాబోయే పరలోకంలో ఆ మహిమలోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం పొందబోయే మహిమ, మనం పొందబోయే నిత్య జీవంతో పోల్చినట్లయితే, మనం ఈ లోకంలో పడుచున్న శ్రమలు, కష్టాలన్నీ కూడా చిన్న పీడకల లాంటివి అంతే. ఆ పీడకల అంటాను చూడండి, భయంకరమైన కళ వస్తుంది. ఎంతసేపు వస్తుందా కళ? కొన్ని క్షణాలు అంతే. మనకు భయం వేసేస్తుంది, ఆ యొక్క కళ్ళలోని కేకలు వేసేస్తారు కొంతమంది, వెంటనే మెలకు వచ్చేస్తుంది. మన శరీరం చూసుకుంటే చెమట పట్టేసి ఆ యొక్క గుండె కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. కారణం ఎంతో భయంకరమైన కళ వచ్చేసింది. ఉదాహరణకు ఏదో పులో సింహం తరిమేస్తున్నట్లు, లేదా ఏదో పాము తరుగు వస్తున్నట్లు, లేదా ఏదో మనం ఎక్కడో ఒక పెద్ద కాలువలోనో నదిలోనో మునిగిపోతున్నట్టు, లేకపోతే ఎక్కడో ఇల్లు కాలిపోతున్నట్లు, దానిలో మనం చిక్కుకున్నట్లు, రకరకాల భయంకరమైనవి. జస్ట్ ఆమె నేను ఒట్టి ఉదాహరణకి చెప్తున్నాను అంతే మీకు. అటువంటి భయంకరమైన పీడకల కొన్ని క్షణాలు వస్తుంది.
అయితే ఎంతకాలం ఉంటుంది ఆ యొక్క కళ యొక్క భయం మనకి? కొద్దిసేపే. తర్వాత తెల్లవారిపోతుంది, తర్వాత అంతా మామూలే. ఆ సాయంత్రానికి ఇది రాత్రి పీడకల వచ్చింది, భయపడిపోయాను, లేచిపోయాను, కేకలు వేసేసానంట అనుకుంటాం. 2-3 రోజులకి ఆ కళ జ్ఞాపకమే లేదు ఇక మనకి. అలాగే ఈ లోకంలో మన జీవిత యాత్రలో మనం పడుచున్న ప్రతి కష్టం, ప్రతి శ్రమ, మనం వెళుచున్న ఈ యొక్క కష్టాలు, బాధలు గుండా వెళుచున్న ఈ యొక్క పాపలోకంలో ఇవన్నీ కూడా ఆ పరలోకాన్ని, ఆ నిత్య జీవాన్ని జ్ఞాపకం చేసుకుంటే యుగ యుగాలు ఉండే ఆ నిత్య జీవం. కనుక ఈ లోకంలో మనం పడే కష్టాలు పీడకలలాగా కొంతసేపే. ఇవన్నీ కూడా కరిగిపోతాయి, కల కరిగిపోయినట్లుగా. ఇక యుగ యుగాలు కూడా ప్రభు సన్నిధిలో ఆనందమే. కనుక ఈ లోకంలో మనం పడుచున్న శ్రమలన్నీ కూడా కొంతకాలం మాత్రమే, అవి కరిగిపోతాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవునికి తెలుసు సమస్తం కూడా ఆది నుంచి అంతవరకు మన జీవితం ఏంటో ఆయనకి తెలుసు. కనుకనే కొన్ని సందర్భాల్లో ఆయనకు మహిమ తేవటానికి, ఈ విశ్వమంతటికి కూడా మనల్ని ఒక ఉదాహరణగా చూపించడానికి, చూడు నా కుమారుడు, చూడు నా కుమార్తె ఎన్ని శ్రమలు పడ్డాదో ఈ భూలోకంలో. యోబుతో అదే అన్నారు కదా, యోబు జీవితంలో కూడా అనేక శ్రమలు పడ్డాడు, ఆయన విశ్వాసం విడిచిపెట్టేయలేదు. ఏమన్నాడు ఆయన? యోబు గ్రంథం 29:10 చదవండి. నేను పుటం వేయబడిన తర్వాత నేను సువర్ణంగా మారిపోతాను. పుటం వేయటం అంటే మనలో కొంతమందికి తెలుసు, అది కొంతమంది వాడే ఆ బంగారపు ఆభరణాలు, బంగారం ఉంగరం, బంగారపు గొలుసు కొంతకాలం వాడిన తర్వాత దాని యొక్క నిగారింపు, దాని యొక్క మెరుపు తగ్గిపోతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఆ యొక్క బంగారు వస్తువులు చేసే వారి దగ్గరికి పట్టుకెళ్తారు. ఆయన ఏం చేస్తారు? దాన్ని బాగా మండుచున్న ఆ కొలిమిలో వేస్తారు. కొలిమిలో వేస్తారు. దీన్నే ఫైరీ ఫర్నెస్ అంటున్నాం ఇంగ్లీష్లో. కాలుచున్న దానిలో వేస్తాడు. వేసి ఆ యొక్క ఎంతో వేడిగా ఉన్న ఆ కొలిములు కాల్చేస్తారు. ఆ బంగారు ఉంగరాన్ని లేకపోతే ఆ బంగారు గొలుసుని కాల్చిన తర్వాత తీసి మరలా యాసిడ్లో వేస్తాడు. అది కూడా చాలా ప్రమాదకరమైంది. యాసిడ్ కూడా, యాసిడ్ చిన్న ఒక చుక్క పడినట్లయితే మన యొక్క శరీరం మీద ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోతుంది, చర్మం వచ్చేస్తుంది. అయితే కాలిన తర్వాత యాసిడ్లో వేసిన తర్వాత ఎప్పుడైతే యాసిడ్లో వేస్తున్నారో మరలా దానికి ఉన్న ఆ నిగనిగలాడే బంగారపు రంగు వచ్చేస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో యోబులాగే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, అంటే విశ్వాసం పరీక్ష కాదు ఇది, విశ్వాసాన్ని ఆయన స్థిరపరచడానికి ఈ యొక్క విశ్వం అంతటికి కూడా, దేవదూతలకు కూడా ఒక మాదిరిగా, చూడు నా కుమారుడు యోబు ఇన్ని శ్రమలు సాతాను తెచ్చిపెట్టినప్పటికీ తొణకలేదు, బెనకలేదు. దేవుడిచ్చారు, దేవుడు తీసుకున్నారు, ఆయన నామం మహింపరచబడుగాక అన్నాడు ఆయన. అలాంటి జీవితాలు మన జీవితాలు కూడా ఒక సాక్ష్యంగా విశ్వం అంతటికి ఉండటానికి కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ యొక్క కష్టాలు, శ్రమలు ఆయన అనుమతిస్తారు. ఆ కష్టాలు, శ్రమలతో పాటు ప్రభు ఏం చెప్పారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13. ఈ లోకంలో మానవులకు కలిగే శ్రమలు కాకుండా ఇక ఏది కూడా ఎక్కువ శ్రమను నేను మీకు అనుమతించటం లేదు. మానవులకు కలిగే శ్రమలు తప్ప నేను ఎక్కువ శ్రమలు మీకు నేను అనుమతించటం లేదు. ఆ శ్రమతో పాటు దేవుడు ఒకవేళ ఆ శ్రమను అనుమతించినట్లయితే, శ్రమలు తెచ్చేవాడు దేవుడు కాదు, శ్రమను అనుమతిస్తారు ఆయన, అది మన మేలు కొరకే. ప్రభు ఏమంటున్నారు? ఆ శ్రమతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను ఇస్తాను. ప్రియ సోదరి సోదరుడా, నీకు వచ్చిన ఏ సవాలైనా, ఏ శ్రమ అయినా సరే, నన్ను ప్రభు శుద్ధీకరించడానికి, నన్ను సువర్ణంగా మేలిమైన మెరిసే బంగారంలా చేయటానికి నాకు ఈ శ్రమ నాకు ఈ యొక్క శ్రమలు అనుమతించారు ప్రభు. దీని ద్వారా ప్రభువుకు యోగ్యమైన నేను కుమారుడిగా, కుమార్తెగా విశ్వం అంతటికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా, ఒక మాదిరిగా దేవుడు నన్ను చూపించబోతున్నాడు అందరికీ. చూడు నా కుమారుడు, చూడు నా కుమార్తె ఇన్ని శ్రమలు వచ్చినప్పటికీ, సాతాను తెచ్చినప్పటికీ వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేయలేదు అని చెప్పటానికి. కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 ఆయన ఏదైనా సరే శ్రమ అనుమతించినట్లయితే ఆ శ్రమతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అనుగ్రహిస్తారు. ప్రియ సోదరి సోదరుడా, మనం శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు
ఇవన్నీ కూడా ఈ పాపలోకంలో ఖచ్చితంగా వస్తాయి. సాతాను తెస్తాడు మనకి. మనం విశ్వాసం విడిచిపెట్టేయద్దు, బెంబేలు పడిపోవద్దు, ఆధారపడిపోవద్దు. విశ్వాసంలో బలపడుతూ కొనసాగుదాం యోబు గారు లాగే. అప్పుడు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు నీకు జీవ కిరీటం, నిత్య జీవం, యుగ యుగాలు కూడా, విశ్వం అంతటి కూడా నిన్ను ఒక ఎగ్జాంపుల్గా, ఒక మాదిరిగా ప్రభు అందరికీ కూడా చూపిస్తారు. అటువంటి అనుభవం మనందరికీ కావాలా. అది నా ఆశ, నా ప్రార్థన. కనుక ప్రియ సోదరి సోదరులారా, పాపము సమస్య. తప్పకుండా సమస్యలకే సమస్య పాపం. సమస్యలన్నిటికీ కూడా సమస్య పాపం. ఈ పాపం త్వరలో తొలగిపోతుంది ప్రభు రెండో రాకడ తర్వాత. ఇక ఎప్పుడు కూడా పాపం అనేది ఈ యొక్క విశ్వంలో ఎక్కడా కనిపించదు. పాపం అనే మాటకి ఇక అర్థం కూడా ఉండదన్నమాట. సమూలంగా దాన్ని తొడిచేస్తారు ప్రభువారు. కనుక ప్రభువుని నమ్ముకుందాం, ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. ఆయన వచ్చే దినం వరకు కూడా విశ్వాసంగా జీవిద్దాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని మీరు దీవించి ఈ యొక్క 7వ పాఠం ద్వారా అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే కృప దయచేశారు. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క వీడియోని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని ఆశీర్వదించవలసిందని, నాకు సహకరించిన ఎవరి బిడ్డను ప్రత్యేకంగా దీవించవలసిందని, మీ యొక్క కృపలో మీ చిత్తం అయితే 8వ పాఠంలో కూడా మేము కలుసుకొని దాన్ని ధ్యానించి ఆధ్యాత్మిక మేలు పొందే కృప వరకు ఆ కృపను మాకు అనుగ్రహించమని, మీ యొక్క ప్రత్యేకమైన నడుపుదల కాపుదల మా జీవితంలో అనుగ్రహించమని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. నా కొరకు ఈ యొక్క దీన పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉండండి. ప్రభువు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.